గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవతేజ, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జిలా, కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవతేజ, మేయర్ కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ సజ్జిలా, కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో యోగా గురువులు శిఖా గౌరి యోగాసనాలు వేయించడంతో పాటు వాటి వల్ల కలిగే లాభాలను వివరించారు. భారతదేశ వారసత్వ సంపద అయిన యోగాను ప్రపంచానికి చాటిన ప్రధాని మోడీ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా చేశారని గల్లా మాధవి తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయవచ్చనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. జూన్ 21న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. చేతులు పైకి ఉండాలి. చేయగలిగిన వాళ్ళు శ్వాస బాగా తీసుకుంటూ బాగా బాడీని పైకి స్ట్రెచ్ చేస్తూ హీల్స్ రైజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ మ్యాక్సిమం బాడీని శ్వాస వదులుతూ కుడివైపుకి వంగండి. కుడివైపు వంగండి. పైన ఉన్న చేతి వేళ్ళని చూడండి. పైన వేళ్ళని చూడండి. శ్వాస నార్మల్గా తీసుకుంటూ వదులుతూ ఉండండి. జూన్ 21వ తారీఖున జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో యోగాంధ్ర రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి మన యోగా భారతదేశ సంపదని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలోకి ముందుకు తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 11వ వార్షికోత్సవాన్ని మనం 1 ఎర్త్ 1 యోగా అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాము అనంటే నిజంగా ఇది చాలా గొప్పతనం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా, ఇంటర్నేషనల్ యోగాని స్టార్ట్ చేసుకొని యావత్ ప్రపంచానికి మనం అందజేయడం జరిగింది. మరి ఏది సాధించాలన్నా శరీరం ముందు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే సాధించగలము అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అత్యంత నిర్లక్ష్యంగా మనం వదిలేసేది కేవలం ఆరోగ్యం మాత్రమే. మరి దాన్ని పెంపొందించుకోవడానికి ఇటు మానసికంగా, శారీరకంగా ఉపయోగపడేది యోగా. కాబట్టి అనేక రకాల ప్లాట్ఫామ్స్లో ఈ నెల రోజుల పాటు అంటే 21వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. 21వ తేదీ మెగా ఈవెంట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ అనుకుంటున్నాము. అక్కడ మెగా ఈవెంట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాము మన జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ, అదే మాదిరిగా ప్రభుత్వం తలపెట్టినటువంటి నేను మొట్టమొదటి చెప్పినట్లు జీవన విధానంలోనే ఇది ఒక భాగంగా చేసుకునేదానికి మీరందరూ కూడా సిద్ధహస్తులుగా ఉండాలని చెప్పి